ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగా రాయాలన్నా మేమే. హే గైస్, ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు. ఎస్, ఆయన గురించే, ది వన్ అండ్ ఓన్లీ అన్స్టాపబుల్ బాలేబాబు గురించి. నా 4 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు లెజెండ్ చూసా. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అని విలన్కి వార్నింగ్ ఇస్తున్నప్పుడు హీరో అంటే ఇలా కాలు మీద కాలు వేసుకొని వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నా. ఆ తర్వాత సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అని శత్రురాజులకు వార్నింగ్ ఇస్తే రాజు ఇలా కూడా వార్నింగ్ ఇస్తాడా అని గౌతమిపుత్ర శాతకర్ణిలో చూసి తెలుసుకున్నా. అలాగే పైసా వసూలు సినిమా చూసి అన్నా నేను జంగల్ బుక్ సినిమా చూడలే అనే డైలాగ్ చూసి ఫిదా అయ్యా. జై సినిమాలో చిన్న బాబుని ఎత్తుకొని అనగనగా అనగనగా అందాల లోకం అనే పాట చూసి హీరో అంటే చిన్న పిల్లాన్ని ఇలా ఆడిస్తాడా అనుకున్నా. ఆ తర్వాత 2 years ఓటీటీ సినిమా చూసి చాలా బోరు కొట్టేసింది. అప్పుడు మా డాడీ మొత్తం బాలేబాబు గారి మూవీస్ అంతా చూపించారు. మంగమ్మ గారి మనవాడు, ముద్దుల కృష్ణయ్య, బాలగోపాలుడు, ముద్దుల మావయ్య, ఇంకా నిప్పురవ్వ, ఇంకా ఇలాంటివి చాలా చూపించారు. సమరసింహారెడ్డి, ఇంకా నరసింహనాయుడు, బంగారు బుల్లోడు, సీతారాముల కళ్యాణం, నారు నాని నడుమును వారి చూసా. ఆ తర్వాత భైరవి దీపంలో సెకండ్ హాఫ్లో అతను కురూపిగా మారే సీను ఎంత ఏడిపించిందంటే బుడ్డోని గాయస్ నేను అప్పుడప్పుడే నేర్చేసా. లాస్ట్కి శాపమోచనమై రాక్షసుని చంపేటప్పుడు నిద్రపోతున్న అమ్మ చెప్పే చందమామ కథలా ఉంది. బాగా ఎంజాయ్ చేశా. నాకు ఆ సినిమాకి బాలేబాబు గారు అంటే ఒక డిఫరెంట్ మూవీ హీరో అని మైండ్లో పడింది. అలాగే ఆదిత్య 369 ఇది చూస్తున్నప్పుడు మాత్రం కార్టూన్ నెట్వర్క్లో టెక్స్టైల్స్ ల్యాబొరేటరీ బ్యాచ్ అయిన మనం ఆ సైంటిస్ట్ ల్యాబొరేటరీ చూస్తుండే నాకు అదే గుర్తుకొచ్చింది. అండ్ వాళ్ళిద్దరు ఇరుక్కొని శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తుంటే ఇద్దరు బాలేని చూసి ఓ బాలకృష్ణ గారంటే ట్విన్స్ అనమాట, ఇలా కావాల్సినప్పుడు సినిమాలో వాడుకుంటారన్నమాట అని అనుకునేవాడిని. తెనాలి రామకృష్ణతో మేక తోక మేకకు తోక తోక మేక అనే సాంగ్ నాకు బాగా నచ్చింది. అలాగే ఫ్యూచర్ ఎపిసోడ్ ఇంకా బాగా నచ్చింది. ఈ ఇన్స్పిరేషన్తో నేను ఈ మధ్యనే ఒక కొత్త వీడియో చేశా. బాలకృష్ణ గారి చిత్రాలంటే పిల్లలకు నచ్చే చిత్రాలు అని ముద్ర పడింది. ఆ తర్వాత మా నాన్న నాకు సమరసింహారెడ్డి అనే ఒక సినిమా చూపించాడు. అందులో నాకు నచ్చింది ట్రైన్ సీన్. జయప్రకాష్ రెడ్డి క్యారెక్టరు బాలయ్యను హ్యూమిలేట్ చేస్తుంటే అప్పుడు బాలయ్య రిటర్న్లో ట్రైన్ ఎక్కి అతని మెడ పట్టుకొని విడిపించుకోరా విడిపించుకో అంటుంటే ఏదో తెలియని ఈగో సాటిస్ఫాక్షన్ ఫాలోడ్ బై నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా అనేసి నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇదన్నీ చూసిన నెక్స్ట్ డే మా అమ్మ దగ్గరికి వెళ్ళి విడిపించుకోరా విడిపించుకో చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో అని ఇమిటేట్ చేశా తెలియకుండానే. ఆ తర్వాత నాకు విమానం మోగింది, అది వేరే విషయం పక్కన పెట్టండి. ఫాలోడ్ బై నెక్స్ట్ మూవీ నరసింహనాయుడు. ఎలివేషన్ అంటే ఏంటో తెలియని నాకు సాఫ్ట్గా వెళ్తున్న సినిమాలో హీరోయిన్ కోసం బాలయ్యబాబు ట్రైన్ దిగితే విలన్లు వారి దగ్గరున్న ఆయుధాలు పడేసి పరిగెడుతుంటే మణిశర్మ గారి బీజిఎంతో గూస్ బంప్స్ వచ్చింది. ఆ తర్వాత కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్ నాకు ఇప్పటికీ నా మైండ్లో మోగుతుంది. చెన్నకేశవరెడ్డి చిత్రం చూసి సత్తిరెడ్డి అని బాలేబాబు కేక వేస్తే సూమలలా గాల్లో లేచాయి. ఆ సీన్ నాకు ఇప్పటికీ నాకు గుర్తుంది. అండ్ నాకు అది చూస్తేనే నాకు గూస్ బాంబ్స్ వచ్చాయి. ఇప్పటికి కూడా నాకు చూస్తే నాకు గూస్ బాంబ్సే. బాలయ్య బాబాలా అరిస్తే సూమలు లేస్తాయని అనిపించింది. ఎలివేషన్ ఇంకో లెవెల్ ఏంటంటే దేవయాని బాలయ్యబాబు గుళ్ళో డైలాగ్ చంపేయ్ అన్నా చంపేయ్ వీడెవడు మధ్యలో వచ్చాడు మధ్యలో పోతాడు. బాలయ్యబాబు ప్యూర్ మాస్ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆ తర్వాత లక్ష్మీ నరసింహ. ఈ సినిమాలో కుమారస్వామి గోపాలస్వామి అనే డైలాగ్ ఉంది కదా, అది అదుర్స్ గాయస్, అదుర్స్ అంటే అదుర్స్. ఇంకోటి కమిషనర్ అని చూడను హోమ్ మినిస్టర్ అని చూడను అనే డైలాగ్ అది వేరే లెవెల్ అనమాట ఆ సినిమాలో. ఇంతలో సింహ చూసా. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఈ సినిమాలో మాస్ ఎఫోరియా అంటే బాలయ్య బాబు గారు ఇందులో అద్భుతం అనిపించాడు.
ఈ కరోనా కాలంలో ఇలాంటి చిత్రాలు చూసి బాలయ్య బాబు క్లాస్ మాస్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ హిట్లు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు అని తెలిసింది. చరిత్ర అంటే బాలయ్య బాబుది. దాన్ని సృష్టించాలన్నా ఆయనే, తిరిగి రాయాలన్నా ఆయనే. కరోనా వల్ల థియేటర్కు వెళ్ళొద్దు అని అమ్మా నాన్న అంటుంటే అప్పుడు వచ్చింది అఖండ. ఆ రోజు మేము 20 మందితో థియేటర్కు వెళ్ళి మొదటి సీన్ బసవా అని బాలయ్య బాబు అరిస్తే ఎద్దులు ఆగే సీను కేక. జై బాలయ్య పాటలో బాలయ్య బాబు డ్యాన్స్ చూసి ఆగలేక మేము కూడా డ్యాన్స్ చేసేసాం. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకై పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్ అనే డైలాగ్ గూస్ బాంబ్సే. మా సఫోరియా అంటే బాలయ్య బాబే అనిపించింది. అప్పటి నుండి జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. అలాగే అందరు హీరోలు బుల్లితెర ఓటీటీలో వస్తుంటే బాలయ్య బాబు ఇంకా రాలేదేంట్రా బాబు అనుకునే లోపలే అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే వచ్చింది. రాముడు భీముడు బాలయ్య బాబు దేవుడు. మన భారతదేశంలోనే నంబర్ 1 ప్రోగ్రామ్గా నిలిచింది. ప్రపంచంలోనే టాప్ 5 ప్రోగ్రామ్గా నిలిచింది. అలాగే ఆయన 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా హిందూపూర్కి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మొన్న మే 28 తన సొంత నిధులతో తను భోజనం కార్యక్రమం చేపట్టాడు, ₹2కే. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా క్యాన్సర్ రోగులకు చికిత్స చేయిస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గుప్తదానాలు, కోకుళ్ళలు విమర్శించే వారిని పట్టించుకోకుండా తన కార్యక్రమాలను చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉంటూ సేవా కార్యక్రమాలను అభిమానులకు దిశానిర్దేశం చేస్తూ దివిలో ఉన్న మన అన్నగారి పేరు నిలబెట్టిన మన ఎన్బీకే మన బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు. మీ వైష్ణవ్ అమినేని. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య.